చూడండి, ఇది ఆల్ ఇండియా ప్రోగ్రాం. అదాని అవినీతి మీద మణిపూర్లో ఇప్పటి వరకు కూడా ప్రశాంత వాతావరణం లేదు. ఇప్పటిదాకా 80 నుంచి 90 మంది చనిపోయారు. ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీ ఆ ప్రాంతానికి పోలే, అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయలే. పార్లమెంట్ టీం అంతా పోయింది, ప్రెసిడెంట్ రూల్ పెట్టమన్నా పెట్టలే. ఇక దీని మీద ఏం చేస్తున్నారంటే జేపీసీ ఒప్పుకోవాలని అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడుతుంటే జేపీసీ గురించి పట్టించుకోరు, అదాని గురించి. అదే ఆనాడు బోఫర్స్ కుంభకోణంలో రాహుల్ గాంధీని నిలదీసిండ్రు. కానీ ఆయన 13 ఏండ్ల తర్వాత చనిపోయిన 13 ఏండ్ల తర్వాత నీతి నిజాయితీ పరుడని వచ్చింది. జేపీసీ ఎందుకు ఒప్పుకుంటలేరు అంటే అదానిని కాపాడడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి ఇవాళ యావత్ భారతదేశంలో జనానికి తెలవాలని యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవాళ అలియన్స్ ఇండియా అలియన్స్ పార్టీలంతా మణిపూర్ ఇష్యూ, జేపీసీ ఇష్యూ, అదాని వ్యతిరేకంగా ఇవన్నీ పార్లమెంట్ లో డిస్కస్ చేయకుండా జమిలీ అంటున్నాడు. ఇప్పుడు అసలు ఉన్న ప్రాబ్లంలు ఉన్నాయి, ఈయన జేపీసీ ఇప్పుడు అవసరమా అని నేను అడుగుతున్నా. దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవాళ కులగన మీద ఇస్తలేడు అనేది నా ఉద్దేశం. రాహుల్ గాంధీ గారు ఎవరు మాట్లాడింది ఈ దేశంలో ఆయన మాట్లాడిండు. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం. దాని తర్వాత కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. ఆ కేబినెట్ తర్వాత ఇవాళ కులగన 90% జరిగింది. నేను నరేంద్ర మోడీని అడుగుతున్నా, మీరు గెలిచినటువంటి హర్యానాలో కానీ, రాజస్థాన్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, ఉత్తరప్రదేశ్ లో ఎందుకు మొదలు పెట్టారు? అదే విధంగా ఇవాళ ఏది రాజ్యాంగం మీద గంటన్నర మాట్లాడతావు. కేవలం నెహ్రూ వ్యతిరేకము, అంబేద్కర్ కు వ్యతిరేకము, రిజర్వేషన్ కు వ్యతిరేకము. అదే విధంగా అందరినీ కూడా ఏది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది అనే దాని మీద మాట్లాడిండు. కానీ ఇప్పటి వరకు కులగన చేస్తాడా లేదా అని చెప్తలేడు. అదే విధంగా అదాని అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. కాబట్టి ఇవాళ ఏది అన్ని రాష్ట్రాలలో ఏఐసిసి ఇచ్చిన ఆదేశ ప్రకారం గవర్నర్ కు రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తలేదు. గవర్నర్ గారు దీని మీద మీరు కూడా దేశ ప్రజలకు చెప్పాలన్నదే ఇవాళ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అందరూ కూడా ఇందులో పాల్గొని దేశానికి తెలవాలి నరేంద్ర మోడీ విధానం ఏంది. ఇవాళ బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ ఆలోచన ఏందని తెలవడానికే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. నిన్న బిల్లు యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ సెపరేట్ చేయడం అనేది యాజ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ గా నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఒక స్పోర్ట్స్ సిటీ చేసి భారతదేశంలో ఎక్కువ గోల్డ్ మెడల్స్ రావాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన. అదేవిధంగా నేను 18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ కార్యక్రమం, రాజీవ్ గాంధీ అండర్-19 2020 టోర్నమెంట్ చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తాం. అన్నిటికంటే ఒక కొత్త ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అది స్పోర్ట్స్ సిటీ. అది అయితే ఎంతో మంది పిల్లలకు అవకాశం వస్తుంది. భారతదేశంలో ఇప్పటిదానికి ఎవరు ఆలోచన చేయలేదు. ఒకటి పటియాలాలో ఉన్నది, అది నేషనల్ లెవెల్లో. కానీ రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో కూడా ఒక స్పోర్ట్స్ సిటీ పెడితే ఇదే అందరికీ కూడా యువకులకు మంచి అవకాశం వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు జేపీసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ జేపీసీ అదాని విషయం మీద, మణిపూర్ విషయం మీద జేపీసీ ఏర్పాటు చేయాలన్నారు. కానీ ఇప్పుడు తాజాగా జమిలీ ఎలక్షన్స్ మీద జేపీసీకి వెళ్తామంటున్నారు. అంటే ఈ రెండు విషయాల మీద, మణిపూర్ విషయం మీద, అదాని విషయం మీద జేపీసీ ఏర్పాటు చేయడానికి కారణం లేదు. నరేంద్ర మోడీకి ఆ ఇంట్రెస్ట్ లేదండి. ఏమి లేదు. మణిపూర్ లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది, సచ్చితోడు సావని. అదే విధంగా కులగన జరగొద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఏం కూడా అదే. ఏది మోహన్ భగత్ ఏది చెప్తే అదే నడుస్తుంది.
వాళ్ళు కులగణకు చేయొద్దనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే కులగణ జరిగితే బడుగు బలైన వర్గాలు పైకి వస్తారు, పేదవానికి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఆలోచన. కానీ వారి ఆలోచన అదాని అంబానీలకే లాభం చేయాలి, పేదవాన్ని అడగదొక్కాలి. ఇవాళ కూడా రైతులు పంజాబ్ నుంచి బయలుదేరితే వాళ్ళకు టియర్ గ్యాస్ కొడతారు, ఢిల్లీ దానిక రానియరు, అరెస్టులు చేస్తారు, లాఠీ చార్జ్, మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్న వాళ్ళ మాట కూడా వినడు. ఇవాళ పార్లమెంట్ లో ఆ ఇష్యూ కూడా జరిగేది ఉండే, కానీ ఆయన జేపీసీ పెట్టాడు, కులగణ గురించి మాట్లాడాడు, కేవలం అక్క కులాల గురించే మాట్లాడుతూ మేమందరం బీసీలకు చేస్తున్నాం, పండిట్ జవహర్లాల్ అంబేద్కర్ కు వ్యతిరేకం, కులగణకు వ్యతిరేకం అని చెప్పాడు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు అగ్ర కులాల్లో పుట్టిన పేదవారి గురించి ఆలోచన చేసే శక్తి ఆయనకే ఉన్నదనేది నా ఉద్దేశం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.